నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం నేను మీ అనిత ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం ఆర్టీసీ బస్సు కింద పడుకొని వ్యక్తి హల్చల్ షాపును తొలగించారని బాధితుడి ఆరోపణ ఉజ్జయిని మహాకాల్ లోక్ కారిడార్ను ప్రారంభించిన ప్రధాని డిజిటల్ స్క్రీన్ ద్వారా వీక్షించిన బీజేపీ నాయకులు కేసీఆర్ ఏ పార్టీ అయినా పెట్టుకో నువ్వు లిల్లీపుట్తో సమానం లక్ష్మీపూర్లో రైతు నాయకుడిని పరామర్శించిన ఎంపీ అరవింద్ ముస్లిం మైనార్టీల కోసం సీఎం కేసీఆర్ కృషి సభలో మాట్లాడిన హోంమంత్రి మహమూద్ అలీ ఇక డీటెయిల్స్ చూస్తే కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో బహదూర్ అనే వ్యక్తి బస్సు కింద పడుకొని హల్చల్ చేశాడు. జిల్లాలోని కౌటాల మండల కేంద్రంలోని బస్టాండ్లోని దుకాణ సముదాయంలో టెండర్ ద్వారా దక్కించుకున్న షాప్ను అధికారులు అక్రమంగా తొలగించారని బాధితుడు ఆరోపించారు. వచ్చిపోయే బస్సుల కింద అడ్డంగా పడుకొని వినూత్న నిరసన ప్రదర్శించాడు. అయితే వాళ్ళు మనకు నోటీస్ ఇవ్వకుండా 2 గంటల్లో తీసేసింది సిఐ మేడం జిఎం గారు నోటీస్ 200 మందికి తీసుకువచ్చి తీపించింది సూపర్ ప్రకాష్ ఇంకా సన్నాసి ఆయనకి అయితే 8 సంవత్సరం కానీ 10 సంవత్సరం కానీ ఇక్కడే చస్తే ఇక్కడనే సావాలి అంతే ఇంకేం లేదు మనకు ఏమంటలేదు అయిపోయింది అంట ఇంకేం లేదు సూపరింటెండెంట్ ప్రకాష్ సార్ లంచం తీసుకొని టెండర్ ఇస్తాను వాళ్ళు అందరినీ మొత్తం ఫోన్ చేసే వాళ్ళందరూ లంచమే ఇంకేం లేదు లంచం పని నడుస్తుంది ఇక్కడ టెండర్ వాళ్ళకి టెండర్ దొరకలేదు టెండర్ లేని వాళ్ళకి టెండర్ దొరుకుతుంది సింహూర్యం నడిపిస్తుండే ఇది చెప్పకుండా తీసేసింది ఒక 2 గంటల్లో తీసేసింది నోటీస్ లేదు ఏం లేదు దానికి కూడా 2 షాపులు ఉన్నాయి అయితే ఒకటి అయితే వాళ్ళు కట్టకుండా తాళం వేసి ఒకటి ఏమో లేపేసిండు 2 కూడా 2 పని చేసిండు వాళ్ళు అంత ఇప్పుడు వాళ్ళు ఎందుకంటే తిరుగుతాడు 6 నెలల నుంచి రాసి పని తిరుగుతాడు అక్కడ ఏం లేదు ఏం లేదు ఇక్కడ ఏ పనులు లేదు కావాలంటే జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్టుపల్లి పట్టణంలోని ఓంకారేశ్వర మందిరంలో ప్రధాని నరేంద్ర మోదీ ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఉజ్జయిని మహాకాల్ లోక్ కారిడార్ను ప్రారంభించారు. కార్యక్రమాన్ని మెట్పల్లిలో ఓంకారేశ్వర ఆలయంలో డిజిటల్ స్క్రీన్ ద్వారా బీజేపీ జిల్లా అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణరావు, పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాంబారి ప్రభాకర్, ఐటీ సెల్ రాష్ట్ర జాయింట్ కన్వీనర్ మిట్టపల్లి సాయి కుమార్ తదితరులు ప్రత్యక్షంగా వీక్షించారు. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామలం మోక్షదం విషయో దేవా నమో నమః మహాదేవం మహాత్మానం మహాధ్యానపరాయణం మహాపాపహరం దేవం వాహనం వృషభో యస్య వాసుకి లింగాయ నమః. కేసీఆర్ నువ్వు బీఆర్ఎస్ పెట్టుకో, అంతరిక్ష పార్టీ పెట్టుకో, ఏమైనా పెట్టుకో, నువ్వు లిల్లీపుట్తో సమానమని ఆయన అన్నారు. జగిత్యాల మండలం లక్ష్మీపూర్లో రైతు నాయకుడు తిరుపతి రెడ్డిని ఎంపీ అరవింద్ పరామర్శించి మాట్లాడారు. కల్వకుంట్ల కవిత బినాములు అభిషేకరావు పిల్లలు లిక్కర్ పాలసీ రూపొందించారు. ఢిల్లీలో 2% ఉన్న లిక్కర్ పాలసీని 12% పెంచి కుంభకోణం చేసింది ఎవరు, నువ్వు కాదా కవిత అని ప్రశ్నించారు. లిక్కర్ పాలసీతో ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీ ప్రజల సొమ్మును ముంచింది మీరే కదా అని అడిగారు.
కేసీఆర్ నిన్ను నీ పార్టీ నుంచి చిత్తుగా ఓడిస్తామని ఎంపీ అరవింద్ సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మధ్యలో నేను రికవర్ అయినా అన్న తిరుపతికి ఇప్పుడు తిరుపతి అడ్మిట్ ఫోన్ చేసిన రికవర్ అయినాడు అన్నీ ఉన్నాడు. కల్వకుంట్ల కవిత గారు, ఆమె బేనామీ అభిషేక్ రావు, ఆమె బంధువు అభిషేక్ రావు, ఆయనకి సుటరికం అవుతుందా మరి లావాదేవీలు ఉన్నావు, ఆయన ఒక పిల్లి అనేట ఆయన, ఇంకొక ఆయన 4-5 అరెస్ట్ అయ్యారు. ఇప్పటికి వీళ్ళు గత 2 సంవత్సరాలుగా మొత్తం లిక్కర్ పాలసీ డ్రాఫ్టింగ్ చేసిండ్రు. 2% నుంచి 12% కమిషన్ చేసిండ్రు. గవర్నమెంట్ డీలర్షిప్లు డిస్ట్రిబ్యూషన్లు అన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పిండ్రు. ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీ ప్రజల సొమ్ముని ముంచిండ్రు. అదే పంజాబ్ లో రెప్లికేట్ చేద్దాం అనుకున్నారు. ఇక్కడ మళ్ళా కల్వకుంట్ల కవిత బంధువు సంతోషరావు ఆయన లిక్కర్ దందాల టానికో ఏందో అందులో ఉన్నట్టు మన అందరికి తెలిసినదే. ఇవన్నీ బీజేపీ చేయమన్నదానే, మాకేం సంబంధం? 1000 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ లా కవితను పోయి ఓబరాయ్ హోటల్లో పోయి కూర్చొని మీటింగ్లు చేయమని మేము చెప్పినామా? ప్రైవేట్ జెట్లలో తిరగమని మేము చెప్పినామా? మేము ఫ్లైట్ టికెట్ బుక్ చేసినామా? ఫ్లైట్ బుక్ చేసినామా? హోటల్ రూమ్ మేము బుక్ చేసినామా? ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళతో కలిసి లంగదందాలు చేయమని మేము చెప్పినామా? లంగదందాలు చేస్తే పోలీసు వాళ్ళు, ఈడీలు, సిబిఐలు అలా పనాలు చేస్తే దానికి బీజేపీకి ఏం సంబంధం అండి? నువ్వు బీఆర్ఎస్ పెట్టుకో, టీఆర్ఎస్ పెట్టుకో, బీఆర్ఎస్ పెట్టుకో, నువ్వు అంతర్జాతీయ పార్టీ పెట్టుకో, అంతరిక్ష పార్టీ పెట్టుకో, ఏమైనా పెట్టుకో, నువ్వు కారు సింబల్ పెట్టుకో, విమానం పెట్టుకో, విమానం కొంటున్నావు కదా అది పెట్టుకో. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోని కేసీఆర్ పాలనలో ముస్లిం మైనార్టీ అభ్యున్నతి జరుగుతుందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఇక్కడ ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చారన్నారు. పేదింటి ముస్లిం మహిళల కోసం షాదీ ముబారక్ పథకం ద్వారా 1,116 రూపాయల సహాయం అందజేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ప్రత్యేకంగా 204 గురుకులాలను ఏర్పాటు చేసిందన్నారు. రామగుండం నియోజకవర్గం షాదీఖానా కోసం తమ నిధుల నుండి 15 లక్షలు అందిస్తామని హోంమంత్రి తెలిపారు. पार्टी के हमारे मुस्लिम लीडर्स सिराज साहब, अकरम साहब और हमारे सीनियर लीडर्स को और तमाम मेरे ख़वातीन बहनों को और
काफी देर तक आप लोगों को इंतजार करना पड़ा। टीआरएस पार्टी जो बनाई गई है उसका एक ही मकसद था कि हमारा तेलंगाना हासिल करना। ये तेलंगाना 1956 में आंध्रा में मिलाया गया, उसके साथ ही हमारे सारे आवाम के साथ, खासतौर से माइनॉरिटी के साथ बड़ी नाइंसाफी हो रही है। हमारे सीएम साहब ने 14 साल जद्दोजहद करते हुए जो हमारा साबिका निजाम स्टेट थी, तेलंगाना स्टेट है, उसे हासिल किया है। तेलंगाना स्टेट हासिल होने के बाद सीएम साहब ने 14 साल जो वायदे किए थे हमारे बहनों से, हमारे भाइयों से, वो बराबर पूरे किए और बहुत से करते भी जा रहे हैं। मेरे बहनों, आज बड़ी तादाद में हमारी बहनें, मैं खासतौर से आपसे मुखातिब होकर कहता हूँ, सीएम साहब के जो कारनामे थे साबिता में हमारे बुजुर्ग लोग भी बैठे। 65 साल कांग्रेस और तेलुगुदेशम ने यहाँ पर हुकूमत की, 1-2 साल नहीं 48 साल कांग्रेस हुकूमत की और 17 साल तेलुगुदेशम ने हुकूमत की, और हमारे बारे में कभी नहीं सोचा। हमारी तालीम జూబ్లీహిల్స్ బోరబండ డివిజన్లోని అమ్మవారి ఊరేగింపు కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హాజరయ్యారు. ఘంటసాలలోని రజకులు, బంజారాలు అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు చేశారు. భక్తులు పురవీధులలో ఊరేగింపుగా డప్పు వాయిద్యాల మధ్య ఎమ్మెల్యేను తోడుకొని వెళ్లారు. ఈ సందర్భంగా భక్తులు వారసాగు పోసి టెంకాయలు సమర్పించారు. మలక్పేట ప్రధాన రహదారిపై రెడీ మిక్స్ లారీ నుంచి సుమారు 100 మీటర్ల మేర సిమెంట్ కాంక్రీట్ రోడ్డుపై పడిపోవడంతో స్వయాన పోలీసులే తొలగించారు. హుటాహుటిన మలక్పేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జ్యోష్న, ఎస్ఐ రామునాయుడు అక్కడికి చేరుకొని చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ను క్రమబద్ధీకరించి రోడ్డుపై సిమెంట్ కాంక్రీట్ని తొలగించారు. ట్రాఫిక్ పోలీసులు స్పందించి స్వయంగా చర్యలు తీసుకోవడంపై వారికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. శంషాబాద్ జోన్ శంకర్పల్లి శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒంటరి మహిళలను చూసి చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న 4 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును సవాలుగా తీసుకున్న శంషాబాద్ జోన్ ఎస్ఓటీ సిసిఎస్ పోలీసులు పలు టీంలుగా ఏర్పడి చైన్ స్నాచింగ్కు పాల్పడ్డ 4 నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి 6 లక్షల విలువ చేసే బంగారాన్ని స్నాచింగ్కు వాడుతున్న వాహనాన్ని, సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. 4 వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్ చేశామని శంషాబాద్ జోన్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు.
मिलके सब मिलके अपना शमशाबाद में तकरीबन 2 चेन स्नैचिंग ऑफेंसेस हुए, उसके बारे में स्पेशल टीम्स मूव करें। उसके हिसाब से वो लोग बहुत मेहनत करके आज हमारे शमशाबाद के केस में एक कोटेश्वर इलियास कोटी बोल के पहाड़ी शरीफ में रहने वाले हैं, टेम्पररी बाजू में ये जो यहाँ पहाड़ी शरीफ में देवेंद्र नगर में किराए का घर पे रह रहे, उसका गाड़ी पे अकेले अगस्त में सितंबर में और अक्टूबर में 4 और आरबी नगर में एक चेन स्नैचिंग हुआ और एक जो फूल बेचने वाले జూలై మాసంలో మనకు ఒక అఫెన్స్ జరిగింది. అక్కడ కూడా ఒక సత్యం మన ఇంట్లో ఉంటే 80 ఏళ్ళ ముస్లామే మంచినీళ్ళు ఉన్నాయని వచ్చిండు. వాడు ఒక వివేక్ రెడ్డి అని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ వాడు అఫెన్స్ చేసి చైన్ గుంజుకొని పోవడం జరిగింది. సో ఈ విధంగా మనకు ఎంతమంది ప్రొఫెషనల్స్ని అరెస్ట్ చేసినప్పటికీ కూడా కొంతమంది అప్పటికప్పుడు అనుకొని వాళ్ళ లావిష్ ఖర్చుల కోసం డబ్బులు సంపాదించేది అంటే వేరే విధంగా కష్టపడే ఓపిక లేక ఈ విధంగా చైన్ స్నాచింగ్ ద్వారా డబ్బులు వస్తే అవి తీసుకుపోయి అమ్ముకోవడం, తద్వారా వచ్చే డబ్బులతోని లావిష్గా ఖర్చు పెట్టుకొని తిని తాగి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి మీ ద్వారా ముఖ్యంగా ప్రజలు ఒకటి మనకు ఈ మహిళలు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండడం, వెనక నుంచి ముందల నుంచి ఎప్పుడన్నా కానీ వ్యక్తులు మన దగ్గరికి వస్తున్నారు, సంబంధం లేని వ్యక్తి దగ్గరికి వస్తున్నాడు అంటే వాళ్ళల్లో ఒక స్పృహ అంటే ఇన్ ద సెన్స్ అరే మా మీద ఏమైనా జరుగుతుందేమో చైన్ స్నాచింగ్ అనే దృక్పథం, వాడు అడ్రస్ అడుగుతున్నట్టు వస్తాడు. మీరు ఎన్నోసార్లు చూశారు. సో కాబట్టి ఒంటరి మహిళను టార్గెట్ చేసుకొని అఫెన్స్లు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి కొంత ప్రజలు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మా పోలీసు వారు కూడా ఎప్పుడైతే అఫెన్స్ జరిగిందో వెంటనే కాల్ చేయడం కూడా జరుగుతూ ఉన్నది. మనకు 100 డయల్ కాల్స్ అనుకోండి, మనం స్పందించడం, వెంటనే వెహికల్ చెకింగ్, నేబరింగ్ పోలీస్ స్టేషన్స్ అలర్ట్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తూనే ఉన్నాం. అయినా మీరు ఇంత గ్యాప్లోనే దాదాపు ఈ గత 6 months లోపటే మనం దాదాపు 12 చైన్ స్నాచింగ్ కేసులు డిటెక్ట్ చేయడం, అక్యూజ్లను అరెస్ట్ చేయడం, ఇంటాక్ట్ ప్రాపర్టీస్ రికవర్ చేయడం కూడా జరిగింది. సో ఇప్పుడు ఈ కోటేష్ అనే వ్యక్తి మీద కూడా ఖచ్చితంగా 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన ఉజ్జయినిలో కొత్తగా పునర్నిర్మించిన మహాకాల్ కారిడార్ను ప్రధాని జాతికి అంకితం చేశారు. ఈ చారిత్రాత్మక సందర్భంలో భాగంగా శంకర్ మఠ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నరేంద్ర మోదీ మహాకాల్ కారిడార్ను ప్రారంభించే ప్రత్యేక ప్రసారాన్ని బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు గౌతమ్ రావు, సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులు శ్యామ్ సుందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అది ఈ దేశం యొక్క సంస్కృతి తెలుసుకోవాలి. అందుకని అధికారం ఉందని గర్వించడం కాదు. ఈ కథలో చెప్తున్న అంశం, ఈ కథలో 2 అంశాలను చూడాలి. ఒక రాజ్యాన్ని చక్రవర్తి ఒక వ్యక్తి ఈనాడు ఎక్కడ భక్తుడుగా అక్కడ ఉన్నాడు. అది పరమేశ్వరుడు ఒక వర్గాలకు అధికారాలకు కాపుకారుడు భక్తి ఉన్న సామెత తెలియజేస్తుంది. ఒక గొప్పవాళ్ళ కోసం 15 ఆలయాలను ఏర్పాటు చేశాడు స్వామి. ఇక్కడ అంత సువర్ణ ఆలయం ఒక చిన్నపిల్లవాడి కోసం ఏర్పాటు చేశాడా అంటే అనుకుంది. పరమేశ్వరుడు భక్తి ప్రధానం. బంగారు ఆలయం సృష్టించి రాజులు పొగుడుతున్నారు. పైగా ఇతను మేము అన్ని రాజ్యాల్లో ఉన్న గో సంపదనే గొప్ప సంపద. గోవులు కాపాడబడితేనే దేశం. ఆశ్చర్యకరంగా ఉన్నాడు. ఆజాను బాబు బంగారు కాంతులతో ప్రకాశిస్తున్నాడు. ఆయన రాగానే కిక్కులందరూ లేచి నమస్కరించారు. ఆశ్చర్యకరంగా మహానుభావ సాక్షాత్కారం జరిగింది. ఎవరయ్యా అంటే పెట్టారు. ఆయన కూర్చున్నాడు కానీ వీళ్ళు ఎవరిని చూడకుండా పిల్లవాడిని చూస్తున్నారు. 2 అందరు ఎక్కడ కూర్చోవాలి. 2 నిమిషాలు
కుర్వన్ సంధ్యా బలిపటకతాం సూరిన శ్లాఘనీయాం ఆమంత్రాణాం ఫలమవికలం లక్ష్యసే గర్జితానాం. మేఘదూతంలో కాళిదానంలో జ్యోతిర్లింగ కాల్చింది ఒక సామాన్యుడైన గోపబాలుగుని ఎలా అనుసరించిందో చెప్పుకున్న తర్వాత విక్రమాదిత్యుడి యొక్క సామ్రాజ్యం విస్తరించిన విషయాన్ని మనం మర్చిపోవాలి. తెలంగాణ ప్రజలకు కాపలాగా ఉంటానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ఖజానా దోచుకుంటూ గుంటనక్కలా మారాడని ఓబీసీ జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలోని ముత్తంగిలో జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి హాజరైన ఆయనకు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ మునుగోడులో టీఆర్ఎస్ మంత్రులు మకాం వేసి బీజేపీని ఓడించేందుకు ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నారన్నారు. బీజేపీకి ఓటేసి గెలిపిస్తే యూపీ తరహా ప్రభుత్వాన్ని తెలంగాణకు తీసుకొస్తామన్నారు. యూపీలో అక్రమ సంపాదనలు కళ్ళెం వేసి ప్రభుత్వ ఖజానాలో 2000 కోట్లు తీసుకొచ్చినట్లు తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ తీసుకుని రావాలన్నారు. ఈ కల్వకుంట్ల కుటుంబానికి 5 లక్షల కోట్లు అప్పు చేసి ఏ అభివృద్ధి చేశామంటే 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నా చెప్పుకున్నాను. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నువ్వే కాంట్రాక్టర్, నువ్వే డిజైన్, నువ్వే ఇంజనీరు 35,000 కోట్ల ఉన్నటువంటి ఆ యొక్క చేవెళ్ళ ప్రాణాయక ప్రాజెక్టు ఇవాళ 1,20,000 కోట్ల వ్యయానికి పెంచి 80,000 కోట్లు ఖర్చు పెడితే ఒరిగిందేమి జరిగిందేమిటంటే సంగారెడ్డికి ఒక చుక్క నీరు వచ్చిన పాపాన పోలేదు. సంగారెడ్డికి పొలాలకు ఈ యొక్క కాలుష్యం నీళ్లు అందే దాఖలాలు లేవు. తాగడానికి ఇవాళ సురక్షితమైన నీళ్లు, శుద్ధి నీళ్లు కావాలని చెప్పి పతంచెరు ప్రజలు అన్నమో రామచంద్రాన్ని అల్లాడిపోతా ఉంటే ఈ కాలుష్యం బెడతో మేము బతకలేకపోతున్నాం. ఈ కాలుష్యం బెదజల్లేటువంటి ఈ పటంచెరును కాపాడమంటే కేసీఆర్ గారు మరి మన మంత్రులు ఈరోజు విశాఖ భూములపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఛాలెంజ్ విసిరారు. తన ఆస్తుల గురించి మీడియా సంస్థల యజమానులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖలో తనకు ఒకటే ఫ్లాట్ ఉందని ఆయన స్పష్టం చేశారు. తనపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో తాను సిబిఐ, ఈడీ, ఆఖరికి అమెరికా ఎస్బీఐ విచారణకు కూడా సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. మరి తన మీద ఆరోపణలు చేస్తున్న మీడియా సంస్థలు విచారణకు రెడీనా అని ప్రశ్నించారు. సిబిఐ విచారణలో ఎవరు జైలుకు వెళ్తారో తేల్చుందని తెలిపారు. వైసీపీపై దురుద్దేశంతో దుష్ప్రచారం చేస్తున్నారని ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ కూర్చోబెడతా మళ్ళీ నువ్వు ఇస్తావా? ఒక సీట్ జరగండి. రండి సార్, చందు రండి. అధ్యక్షులు ఈనాడులో ఉన్నటువంటి ఆ బిల్డింగ్ని రెంట్కి తీసుకొని
హైదరాబాద్లో ఉన్న బిల్డింగ్ కూడా రెంట్కి తీసుకొని వెకేట్ చేయకుండా ఆ బాలాజీ, అతని పేరు మర్చిపోయినా, వర్మ, ముప్పు తిప్పలు పెట్టి దాన్ని ఏదో మంచినీళ్ళకి తీసుకున్నటువంటి వ్యక్తి రాము. ఇలా చెప్పుకుంటా పోతే నేను ఒక సీరియల్ రాస్తా డెఫినెట్గా. సీరియలే కాదు, మీ అందరి ముందు కూడా నేను ఈరోజు చెప్తా ఉన్నా, రాముకి ఒక పత్రిక, ఒక టీవీ ఉంది కాబట్టే కదా ఈ దుష్ప్రచారాన్ని చేస్తూ ఉన్నాడు. నేను ఇంతవరకు వ్యాపారం చేయలే, కానీ ఈరోజు మీ అందరు పత్రికా మిత్రులందరి ముందు చెప్తా ఉన్నా, మీడియా రంగంలో ఏ రంగంలో అయితే రాము ఉన్నాడో అదే రంగంలో నేనే ఎంటర్ కాబోతున్నాను. చూసుకుందాం రాము, చూసుకుందాం రాము, నీ యొక్క ఛానల్స్ ఏ రకంగా పనిచేస్తాయి, నేను పెట్టబోయేటటువంటి ఛానల్ నేనే పెడతా, నేను పెట్టబోయేటటువంటి ఛానల్ ఏ రకంగా పనిచేస్తుంది అన్నటువంటి విషయం చూసుకుందాం. నీ రంగంలో నేను ఎంటర్ కాబోతా ఉన్నా, ఒక ఛాలెంజ్గా తీసుకుంటా ఉన్నా. నువ్వు అడిగినట్లుగానే, నీ యొక్క తొత్తులు అడిగినట్టుగానే సిబిఐ ఎంక్వైరీకి నేను రెడీగా ఉన్నా. నువ్వు రెడీగా ఉన్నావా అని ప్రశ్నిస్తా ఉన్నా. ఇప్పుడు మీరు ఏదన్నా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగచ్చు. ఛానల్ పేరు అడుగుతున్నారు సార్. హృదయపూర్వక నమస్కారం. గత కొన్ని రోజులుగా మీడియాలో మనం చూస్తూ ఉన్నాం, విశాఖపట్నంలో భూముల విషయమై కానీ మిగతా ఇతరత్రా విషయాల్లోనైతే, రాజకీయ విషయాల్లోనైతేనేమి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్టీసీ బస్సు కింద పడుకొని వ్యక్తి హల్చల్, షాపును తొలగించారని బాధితుడి ఆరోపణ. ఉజ్జయిని మహాకాల్ లోక్ కారిడార్ను ప్రారంభించిన ప్రధాని, డిజిటల్ స్క్రీన్ ద్వారా వీక్షించిన బీజేపీ నాయకులు. కేసీఆర్ ఏ పార్టీ అయినా పెట్టుకో, నువ్వు లిల్లీపూర్తో సమానం. లక్ష్మీపూర్లో రైతు నాయకుడిని పరామర్శించిన ఎంపీ అరవింద్. ముస్లిం మైనార్టీల కోసం సీఎం కేసీఆర్ కృషి, సభలో మాట్లాడిన హోంమంత్రి మహమూద్ అలీ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నమస్కారం.